వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. చాలా వార్తలున్నాయి. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పార్రి. టీడీపీ మేడం కూసున్నది పెద్ద డాక్టర్ కుర్చీలా, ఎక్కడన్నా ఉన్నదానుల్లా ఇది ప్రోటోకాల్లా. కరాటే చేస్తున్నాడు రాహుల్ గాంధీ సారు, సూపర్ ఉన్నది పల్టీలు కొట్టిన తీరు. పాలమూరులో కూడా కూల్చిండ్రు ఇండ్లు, అధికారులు చేసిన పనికి పెట్టుకున్నారు వీళ్ళు కన్నీళ్ళు. సరిపోయే అన్నెయ్యలేదట తున్కలు, తుక్కు తుక్కు కొట్టుకున్నారు సుట్టపోళ్ళు. బాబు లెక్కనే బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్న రాజేషు. కోపం తెచ్చుకున్నాడు అండ్ ఆల్ గుసా గుసా కమింగ్ ఫర్ బిల్డర్స్. ఓ మంత్రి భార్య పోలీసులనే బెదిరించింది. ఇంకో మంత్రి భార్య పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించింది. అట్లనే ఓ మాజీ మంత్రి భార్య ఆమె బర్త్డేకు పోలీసులతోని బందోబస్తు కాపించుకున్నది. ఇట్లా అందరూ అన్ని చేస్తుంటే మా బాబాయ్ మంత్రి, నేను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిని, మరి నేనెందుకు ఏదో ఓటు చెయ్యొద్దు అనుకున్నదో ఏమో గాని ఇగో గీ మేడం గారు ఏం చేసిండ్రో చూడుండ్రి. రానుల్లా దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి లక్ష్మీ మేడం గారు పవర్ లేకపోయినా పలుకుబడి ఎట్లా చూపుతున్నదో, ఏకంగా దవాఖానలో పోయి సూపరింటెండెంట్ కుర్చీలనే కూర్చుండి వాళ్ళకే ఏమో ఆదేశాలు ఇస్తున్నది. ఇంకా ఈ వెనకాల పోలీసులు. అసలు ఈమె ఎమ్మెల్యేనే కాదు, కనీసం సర్పంచ్ కూడా కానే కాదు. అయినా ఈమెకి ఏం ప్రోటోకాల్ ఉన్నది, పోలీసులు ఎందుకు వచ్చిర్రు, సూపరింటెండెంట్ కుర్చీలో ఎందుకు కూర్చున్నదో వీళ్ళకే తెలియాలి. కాకపోతే వీళ్ళ బాబాయ్ గొట్టిపాటి రవికుమారు విద్యుత్ శాఖ మంత్రి, మరి ఆయన బలం చూసుకొని అయితే గుర్తున్నదో, లేకపోతే మంత్రుల భార్యలంతా అధికారం చెలాయిస్తున్నారు, మంత్రి అన్న కూతుర్ని నేనెందుకు చెలాయించేద్దనుకున్నదో గానీ ఇట్లా ఇంత మందిని ఎంటేసుకొని దవాఖానలకు పోయి పెద్ద డాక్టర్ కుర్చీలో కూర్చున్నది. అయినా కూడా పాపం వాళ్ళు ఏమనకుండా ప్లాస్టిక్ కుర్చీలో ముంగట కూర్చున్నారు. కానీ చూస్తున్నారా చంద్రబాబు సారు, మీ ఏలువడిలో ఎమ్మెల్యేలు మంత్రుల కంటే ఎక్కువ వాళ్ళ భార్య బిడ్డలే హల్చల్ చేస్తున్నారు. చూసుకోండి జరా, ఇప్పటికే జనం కోపం చేస్తున్నారు. ఇంకా వీళ్ళ తిట్టనే పెరిగితే తిరగబడగల మళ్ళా. హైడ్రా హైడ్రా హైడ్రా, ఏ ఇద్దరు కలిసినా హైడ్రా, ఫోన్లో మాట్లాడుకున్నా హైడ్రా, టీవీలో పెట్టినా హైడ్రా, పేపర్ చదివినా హైడ్రా, అంతటా హైడ్రా హైడ్రానే తప్ప ఇంకో ముచ్చట లేదు. కూలగొట్టుడు కూలగొట్టుడు కూలగొట్టుడు. అక్రమంగా కట్టిండ్రని పెద్ద పెద్ద లీడర్లు సినిమా వాళ్ళై పట్నంలో జోరుగా కూల్చుతున్నారు, చూస్తున్నాం కదా. కానీ సీఎం రేవంత్ సారు సొంత జిల్లాల హైడ్రా లేదు, ఏం లేదు, అయినా కూల్చివేతలు జరుగుతున్నాయి. అట్లని పెద్ద పెద్దోళ్ళయా అంటే అది కూడా కాదులా, ఇగో గివిల్లై. అయ్యో అక్కలు అన్నలు, ఎంత కష్టం వచ్చినే దేవా. బువ్వ గిన్నెలు ఇంట్లోనే ఉన్నాయి, గ్యాస్ బండలు తీయనే లేదు, ఫ్యాన్లు కరెంటు తీగలు అట్లనే ఎలాడబడ్డాయి, చక్కదనాల రేకులు సతికిపోయినాయి. ఇట్నుంచి అడదాకా మొత్తం వీలయ్యనట. 70కి ఎక్కువనే ఇండ్లను కూల్చేసిండ్రు. ఎక్కువ మంది వికలాంగులే ఉన్నారట ఇక్కడ. అట్లా నీవేమన్నా రాత్రికి రాత్రే కట్టినాయా అంటే కాదు మళ్ళా. కానీ కూల్చుడు మాత్రం రాత్రికి రాత్రే కూల్చేసిండ్రు. కరెంటు బిల్లులు కూడా కడుతున్నారట. అంటే వీళ్ళు ఇండ్లకు కులగొట్టిండ్రు సార్. ఇది మాది మా పరిస్థితి డబల్ హ్యాండిక్యాప్, మేము ఇద్దరు ఆడపిల్లలు. మాకు అప్పుడు 2001 ఇచ్చారు, ఎల్లగా ఇప్పుడు కట్టుకుంటున్నాం. అది కూడా 2 సంవత్సరాలు అవుతుంది. పట్టా కూడా పాతగా అయిపోయింది. ఇవి చూపెట్టినా కూడా లేదు లేదు ఇదంతా అక్రమంగా కట్టుకున్నారని ఎక్కడొల్లనక్కడ నూకేసి పోలీసులను పెట్టినేలా మట్టం చేసిండ్రట. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి కూలగొడితే కొన్ని పట్టాలు మాత్రము ఆ కూలగొట్టే దాంట్లోనే పడిపోయినాయి. అయ్యా ఆఫీసర్లు ఇన్నారా, మీరు కూలగొట్టిన ఇండ్లలోనే పట్టాలు ఉండిపోయినాయట. పాపం ఈ అక్క చూడండి ఎట్లా కండ్ల పంట నీళ్లు తీసిందో. అయ్యో ఇక్కడే ఉంటాం, మా ఆయన డ్రైవర్ సార్. ఏం చేస్తాం, మాకు ఉన్నది ఇది ఒకటే ఆధారం అంటే అది ఊక లేకుండా చేసారు సార్. ఏం చేస్తాం, అప్పులు తెచ్చి కట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళకు కట్టాలంటే మా చేత కాదు కదా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మమ్మల్ని కంపము జగజు అన్ని కాంగ్రెస్వే ఉండవు, మా ఇంట్లో లేవానికే కూడా లేదు కదా. ఏం చేయాలి మేము ఇప్పుడు, ఏడ కూర్చోవాలి, ఏం చేయాలి, పేదవాళ్ళు ఎంబడి పడితే ఎట్లా. మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కూడా కొట్టిపోయిందట. ఇక మహబూబ్ నగర్ లో ముచ్చటి ఇట్లుంటే ఇటు రేవంత్ సార్ వాళ్ళ బ్రదరు తిరుపతి రెడ్డి మాదాపూర్ లో FTL పరిధిలో ఉంటున్నాడని హైడ్రా ఆఫీసర్లు నోటీసులు అంటించిండ్రు. మరి చివరికి కూలుస్తారో నోటీసులతోనే వదిలేస్తారో గానీ రాష్ట్రంలో ఇప్పుడు అందరి కళ్ళు తిరుపతి రెడ్డి ఇంటి దిక్కే చూస్తున్నాయి. ఇటు ఉస్నాబాద్ లోనేమో దేవేందర్ రెడ్డి అనే బీజేపీ లీడరు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీలు పెట్టి శభాష అంటున్నాడు. హైడ్రాకు అంతా మద్దతు ఇవ్వాల్సి
ఉండాల్సిందే, చెరువులు కుంటల్లో ఇండ్లు కట్టుడు మంచిది కాదు, రేవంత్ చేసేది మంచి పని అని రాసుకొస్తే ఈ చూసిన కొందరు బీజేపీ లీడర్లేమో ఆయన అసలు మా లీడర్ గానే కాదు, మాకు సంబంధమే లేదు అని అంటున్నారు. కానీ గమ్మత్తుకున్నది చూడండి, హైడ్రా మీద కారు కమలం పార్టీ వాళ్ళు ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకుంటే ఈ లీడర్ ఏమో ఇగో ఈ స్టాండ్ తీసుకున్నాడు. చూడాలి మరిగా ఇంకా దీని మీద రెండు పార్టీల లీడర్లు ఏమంటారో, దీన్ని కారు పార్టీ వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారో. హైదరాబాద్లో లొల్లి అవుతున్నది. రోడ్డు మీద బుల్డోజర్లు అవుపిస్తే కొంతమందికి గజ్జం అంటున్నది. ఎప్పుడు ఎవలకు నోటీస్ వస్తుందో అని చెరువులు కబ్జా పెట్టి బిల్డింగులు కట్టుకున్నోళ్ళు బుగులు పడుతున్నారు. ఎవ్వరు అడ్డం పడ్డా తగ్గేదే లేదంటున్నాడు సీఎం రేవంత్ సారు. మా రాజేష్ని అడిగి తాజా వార్తలు తెలుసుకుందాం. రాజేష్, బ్రేకింగ్ న్యూస్ ఏమున్నది నీ దగ్గర? Yes, Anjali, all breaking news. This Hydra bulldozers going to Cherukattal and Kulchings all buildings, and that builders copings and kopam techukunudu and all gusa coming for builders. ఓరి వారి, ఏందది? ఏం భాషది? పిచ్చికిట్లా లేచిందా? No, not పిచ్చి లేషింగ్స్. I am giving తాజా వార్తలు. You asking, I am telling. Yes. మలయాళంలో డబ్బింగ్ చేసిన తమిళ సినిమాను తెలుగు టైటిల్స్ పెట్టుకుని చూసినట్లు అనిపిస్తుంది నీ మాటలు వింటంటే. చెప్పేదేదో సక్కగా చెప్పరాదు? వాట్ ఐ యామ్ సేయింగ్, హైడ్రా బుల్డోజర్స్ గోయింగ్ అండ్ కమింగ్, చెరువు కట్టలు ఆక్రమించింగ్ బిల్డింగ్స్ కూలింగ్. ఓ పిచ్చోడా, చెవుల నుంచి రక్తాలు గారే తట్లున్నాయి ఇక్కడ నాకు. చెప్పేదేదో అర్థమయ్యేటట్లు చెప్పు. ఓకే, సీఎం సేయింగ్ మై చుట్టాలు బిల్డింగ్స్ ఆల్సో కూలగొట్టింగ్స్. ఇఫ్ ఇట్ ఈస్ అక్రమం ఐ కూలగొట్టింగ్స్ దట్ టు ఆపు నీ సొల్లు. దీనికంటే ఆ బాహుబలి సినిమాల కాలకేయుడు మాట్లాడిన కిలికి భాషనే మంచిగా అనిపిస్తుంది. ఓ షేట్ ప్యాంట్, యు వెరీ 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 బ్యాడ్. యు డోంట్ నో ఇంగ్లీష్. ఇగో మా ఊరును గాని తెలుగు మీడియంను గాని ఏమన్నా అన్నవనుకో నెత్తి గొరుగుతా. ఏమనుకుంటున్నావో? దిస్ ఇస్ వెరీ దారుణం. దిస్ ఇస్ వెరీ 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 ఘోరం. రాత్రి దాగింది ఇంకా దిగలేదా? లేకపోతే పిచ్చుకేమైనా గరిచిందా? అప్పటి నుంచి చూస్తున్నా ఇట్లా సంపుగా తింటున్నావేంది ఇయాలా? నో 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 తాగింగ్స్, నో కుక్క కర్షన్స్, నో గాలి సోకింగ్స్. దిస్ ఇస్ మై ఇంగ్లీష్ టాలెంట్. ఆ ఇంగ్లీషుడు నీ భాషంటే వాని బొండిగా వాడే విసుకొని వస్తాడు. ఇక ఆపు, నీకు దండం పెడతా. యా, వాన కొట్టింగ్స్, సలి ఫిట్టింగ్స్, రోడ్డు మీద నీళ్లు నిల్సింగ్స్. దట్స్ వాట్ లోపల స్కిడ్ డూయింగ్స్. నిన్ను ఇట్లనే ఇడిచి పెడితే కష్టం. అర్జెంట్ గా పిచ్చి హాస్పిటల్ కు గొంచబోయి కరెంటు షాకు పెడితే గానీ చక్కగా అయ్యేటట్లు లేవు. ఏంది మరి అంత ఘోరంగా ఉన్నదా నా ఇంగ్లీష్? ఘోరంగా కాదు, దరిద్రంగా ఉన్నది. గాడిద ఓండ్ర పెట్టినట్లు, కంది మూలిగినట్లు, నక్క ఊల పెట్టినట్లు ఉన్నది నువ్వు మాట్లాడుతుంటే. అబ్బా, అంతగానం తప్పేమున్నది అబ్బా. చంద్రబాబు సార్నే ఫాలో అవుతున్నా నేను. ఆయన మాట్లాడినట్టే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడిండు చంద్రబాబు? నేను నువ్వే, నీకే అర్థమవుతుంది. There is a contractor, there is a engineer. There is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April. విన్నావా? ఇప్పుడు ఏమంటావు? చంద్రబాబు అంటే విజనరీలు అట్లనే మాట్లాడతారు. ఆయనని చూసి నువ్వెందుకు మమ్మల్ని ఇట్లా చంపుతున్నావు? తెలుగులో మాట్లాడొచ్చు కదా. లేదు, నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్. ఐఎమ్ ఫాలోయింగ్ చంద్రబాబు. టెల్ మీ వాట్ హ్యాపెన్. దిక్కుమాలిన ఇంగ్లీష్ లా నువ్వు ఇంకా ఒక్క మాట మాట్లాడినవనుకో, ఐ ఆమ్ కమ్మింగ్, కత్తితో పొడిచి కిల్లింగ్, యూ డైయింగ్. చిచి, నాకు కూడా అంటుకున్నది కదా. నేను జంపు. ఒక్క ముక్క చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడరాదు గాని బిల్డప్ మాత్రం తక్కువ లేదు మా రాజేష్కు. చంద్రబాబు అంటే విజనరీలు అట్లనే మాట్లాడతారు. విజనరీలను చూసి మనం కూడా అట్లనే మాట్లాడతామంటే ఎట్లా? అవునా కదా? మీరే చెప్పండి. రాహుల్ గాంధీ సారు రోజు జిమ్ చేస్తాడో ఏం చేస్తాడో గాని ఆయన ఫిట్నెస్సే వేరు. అప్పట్లో పిల్లలతోని పోటీ పడి మరి డిప్సీలు కొట్టిండు, యాదుకున్నది కదా. పులప్స్ కూడా మస్తు కొడతాడు. అయితే ఇప్పుడు ఏకంగా కరాటే సూపర్ గా చేసి మస్తు పల్టీలు కొట్టిండు. అగో చూసిండ్రా ఎట్లా పల్టీ కొట్టిండు రాహుల్ గాంధీ సారు. పొలగాని లెక్కనే సింపుల్ గా దునికిండు. ఇక తర్వాత పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటా ఒక చేయి కింద పెట్టి ఎట్లా దుంకాలనో టెక్నిక్లు చెప్పబట్టిండు. ఇట్లా పిల్లలకు చెప్పుడు అయిపోయినాక ఇగో వీళ్ళిద్దరూ ఒకలు పట్టుకొని ఎట్లా పల్టీలు కొడుతున్నారో చూస్తే వామ్మో రాహుల్ గాంధీ సారేనైనా అంటారు. ఆ తర్వాత కరాటే నేర్చుకుంటున్న పిల్లగాండ్లు నిల్చున్నప్పుడు ఎంత బలంగా ఉన్నారు అనేది కూడా చూసిండు. అట ఇంకా కింద పడ్డప్పుడు ఎట్లా కాపాడుకుంటే అవతలోళ్లకు పంచులు కొట్టాలనో కూడా కింద వండుకొని మరీ చూయించిండు రాహుల్ గాంధీ సారు. ఇప్పుడు రాహుల్
కరాటేను చూసిన వాళ్ళ పాటోళ్ళు ఆయన అభిమానులు అట్లుంటది మా రాహుల్ గాంధీ అంటే అనుకుంటా తెగ మురిసిపోతున్నారు. బతికున్నప్పుడు పాపాలు చేసి పైకి పోయినాక యమలోకంలో ఘోరమైన శిక్షలు ఉంటాయి. సలసలాగాగే నూనెలే ఏంచుతారు, సూదులతోని గుచ్చుతారు, ఉల్టా ఏలాడదీసి కింద మంట పెడతారు అని అంటారు కదా. అయితే యమలోకంలో పాపులకేసే శిక్షలు సరిపోతలేవని అనుకున్నాడో ఏందో యమధర్మరాజు చిత్రగుప్తుడు ఏకాఏకిన భూమి మీదకొచ్చి కర్ణాటకల ఖతర్నాక్ ప్రోగ్రామ్ పెట్టిండ్లు. ఆగో ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలా. యమలోకంలో ఉండే యమధర్మరాజు ఆయన ఎంబడి చిత్రగుప్తుడు భూమి మీదకి వచ్చి నడి రోడ్డు మీద దయ్యాలకు లాంగ్ జంప్ పోటీలు పెడుతున్నారు. ఆ దయ్యాలు కూడా లగాయించి దుంకుతున్నాయి. ఎవరెంత దూర దుంకిండ్లో యముడు చిత్రగుప్తుడు టేపు పెట్టి కొలుస్తున్నారు. గమ్మత్తి ఉన్నది కదా. అయినా అంతగనం దయ్యాలకు ఆటల పోటీలు పెట్టాలనుకుంటే ఏదన్నా ఒక గ్రౌండ్ కు పోవచ్చు కదా. రోడ్డు మీద ఈ నీళ్ల గుంతలే దొరికినాయా అనుకుంటున్నారేమో. ఆ గుంతలల్లనే ఉన్నది అసలు కథ. ఏందంటే కర్ణాటకలో ఉన్న ఉడిపిలా రోడ్లన్నీ ఇట్లనే ఉన్నాయట. ఆఫీసర్లు గాని లీడర్లు గాని ఎవ్వరు పట్టించుకుంటలేరట. అందుకే కొంతమంది ఇట్లా వేషాలు కట్టి ఈ గుంతల మీద లాంగ్ జంప్ పోటీలు పెట్టిండ్లన్నట్టు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో వెరైటీగా చూపెట్టిండ్లు నెటిజన్లు అని మెచ్చుకుంటున్నారు. ఇది చూసినాకనన్నా లీడర్లకు ఇజ్జత్ అనిపించి రోడ్లేస్తారేమో చూడాలే అని కామెంట్లు పెడుతున్నారు. మన దగ్గర కూడా అట్లనే పాడైన రోడ్లు. ఆ యమధర్మరాజు ఇటు దిక్కు కూడా ఓ లుక్ వెయ్యాలే అని అంటున్నారు ఇంకొందరు. హైదరాబాద్ రోడ్ల మీద ఇప్పుడున్న పరిస్థితులకు బైకు మీద 40-50 స్పీడు దాటది. ఇక సిటీ దాటి ఓఆర్ఆర్ ఎక్కితే కార్లు జరంత రప్పునే పోవచ్చు. నేషనల్ హైవే మీద దగ్గర 100 స్పీడు దంచవచ్చు. అంతకు మించలేరు. ఒకవేళ మించితే 10 సెకండ్లకు 20 సెకండ్లకు ఎక్కువ దోలలేరు కదా. కానీ గీ హీరో మాత్రం రోడ్డు మీద ఎంత స్పీడ్ దోలిండో చూస్తే ఇగో ఇట్లనే కండ్లు పెద్దవి చేసి చూస్తారు. రై 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 100 కాదు, 120 కాదు, 150 కాదు, 200 అంతకంటే కాదు. మీరే చూడండి ఎంత స్పీడ్గా దూసుకెళ్ళిందో. బాపురే చూసిన్రానులా 234 స్పీడ్ తొందంచుకపోయిండు. మళ్ళా తగ్గించి నార్మల్ స్పీడ్కి వచ్చిండు. ఇంతకు హీరో గారు ఎవరో గుర్తుపట్టినరు కదా. ఎస్, అజితే. అప్పుడప్పుడు బైకులతోని షికారు చేసే సారు వారు ఏకంగా కారెక్కి ఇంతగానం రఫాడించిండు. మరి ఏ దేశంలో తిరిగిండో ఏందో గాని పోయిన స్పీడును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి అభిమానులేమో ఆహో అజిత్, ఓహో అజిత్ అని మెసేజ్లు పెడుతుంటే నార్మల్ పబ్లిక్ ఏమో సురుకలు పెడుతున్నారు. అరే హీరో అంటే ఫ్యాన్స్ కు ఆదర్శంగా ఉండాలి గాని ఇదేంది, నిన్ను చూసి ఫ్యాన్స్ కూడా ఇట్లనే ఇంతగానం స్పీడ్తో పోతే ఏదన్నా జరగరాంది జరిగితే ఏంది పరిస్థితి అని సోట్లు పెడుతున్నారు. కానీ అమ్మో 234 స్పీడ్ అంటే ఏంది, బస్సు 60-70 కొడితేనే షెట్లు వెనక్కి పోయినట్టుగా నవడతాయి. అట్లాంటిది అప్పుడు పరిస్థితి ఎట్లున్నదో. ఇది వరకు బడి నుంచి పోరలు ఇంటికి వస్తే కొద్దిసేపు చదువుకొని బజార్లల్లా తొక్కుడు బిల్ల, ఉప్పు బేర, చిర్రగోనె, కబడ్డీ, ఖోఖో, జాగిల్లోరి, మోగిల్లోరే, సన్నాయి కుప్పలు ఓ రాత్రి దాకా ఆడుకునేది. ఆ రోజులే వేరు. కానీ ఇప్పుడు ఇంటికి వస్తే చాలు బ్యాగ్ అటు పడేసుడు, మమ్మీ ఫోన్ తీసుకున్నాడు, గేమ్ ఆడుడు. చెంపలు వలగొట్టి బయట ఆడుకోమని చెప్పినా ఫోన్ ఇడిచిపెడతలేరు కదా. అయితే ఇప్పుడు మీ అందరి కోసం ఇది వరకు చిన్నప్పుడు పోరలు ఆడుకున్న ఆటను పట్టుకొచ్చినాం. తమ్ముడు చెల్లె షురూరా. వావ్ 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 సూపర్. చెల్లె మస్తు యాక్టివ్గా ఉన్నది. 2 గిలాసాలు డబ్బలేసింది. ఇది చూసి షర్తుగా తీసుకున్న తమ్ముడు నేనెందుకు వేయలేనని పోయి 2 గిలాసాలు వేయాలని చూస్తే 1 గిలాస్ వేసిండు. ఇంతల్నే చెల్లె ఇటు దిక్కు దూసుకొచ్చి ఇంకో గిలాస్ వేసి 2 గిలాసులు వేయాలని చూసింది. కానీ తమ్ముడు గట్టిగా పోరాడి అటు దిక్కు పోయి మళ్ళా గిలాస్ వేస్తే చెల్ల గట్టిగా బలం తెచ్చుకొని ఒకేసారి 2 గిలాసాలు వేయాలని చూసింది. కానీ బ్యాడ్ లక్ తో 1 గిలాస పడ్డది. ఇంకో గిలాస పడకపోయేసరికి అటు దిక్కు తమ్ముడు పోయి 2 గిలాసులు వేసేసిండు. కానీ ఆట అదిరిందిలే. ఇప్పుడు ఇట్లాంటి ఆటలు ఊహించగలుగుతామా చెప్పండి? ఏదన్నా ఆట ఆడరా అయ్యా అంటే ఫోన్లు తీసుకొని ఆడుడు తప్ప ఏం ఆడతలేరు పిల్లలు. మరి ఏ స్కూల్ పిల్లలో ఏమో కానీ సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతుండేసరికి మీకోసం పట్టుకొచ్చినాం. కానీ అటు చూడండి ఆట ఆడే పిల్లల కంటే చూసిన పిల్లలే ఎక్కువ సంబరపడ్డారు. యోగి ఇట్లుంటాయి వెనకట ఆటలు. మరి గాచారం మంచిగా లేకుంటే ఏనుగు మీద పోతున్నా ఎగిరొచ్చి మరి కుక్క గరుస్తుందంట. కర్మ బాలేకపోతే రైల్లో వెళుతున్నా వరదల్లో మునిగిపోతామట. అట్లుంది పరిస్థితి. ప్రమాదం ఎటు నుంచి ఎటు దూసుకొస్తుందో ఎవ్వరికి తెలియదు. లాలా లాలా అని పాడుకుంటూ వెళ్తుంటే కూడా ఎదురొచ్చి ఏదో ఒక బైకు డాష్ ఇవ్వచ్చు, లేదంటే ఇంకేదో మీద పడవచ్చు.
కుక్క అడ్డం రావచ్చు, పంది వెక్కిరించవచ్చు. ఏం చేస్తాం, అలా దాటుకుంటూ చూసుకుంటూ పోవాలి. తమ్మి పోతున్నావు గాని రోడ్డే కాదు మీదికి కూడా చూసుకుంటావో. ఊకోవయ్యా, స్కూటర్ నడిపేటోడు రోడ్డు కాకుండా ఆకాశం చూసి నడపాలన్నా ఏంది మాకు తెలుసులే అంటావా? మేము ఎందుకు చెప్తున్నామంటే ప్రమాదాలు రోడ్డు మీదనే కాదు ఆకాశం మీద నుంచి కూడా వచ్చి మీద పడవచ్చు. కాబట్టి జరంతా చూసుకో బిడ్డ. ఏలవయ్యా, నేను రోజు ఈ రోడ్డు మీదనే పోతుంటా, ఎక్కడేముందో ఏ గొయ్యి ఉందో నాకు తెలుసులే, నువ్వు చెప్పొచ్చావు అని కోపానికి వస్తే మాత్రం నేనేం చేయలేను. కానీ కాస్త కింద మీద చూసుకొని వెళ్ళు అని మాత్రం చెప్తున్నాను అంతే. ఆ తర్వాత నీ ఇష్టం. అరే రే 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 అన్నా, చమ్మేం చెప్పిన చాయిందిగా చూసిరానులా మీదికెళ్ళి పెద్ద రేక్ వచ్చి మీద పడ్డది. ఇంకా నయ్యం లక్కీగా ఏం కాలేదు, హెల్మెట్ పెట్టుకునేసరికి బతికిపోయిండు. చూస్తున్నారు కదా పబ్లిక్, హెల్మెట్ రోడ్డు మీద జరిగే ప్రమాదాన్ని మాత్రమే కాదు, రోడ్డుకు పైన అంటే ఆకాశం నుండి దూసుకొచ్చే ప్రమాదాన్ని సైతం ఆపుతుంది. ఇప్పుడు హెల్మెట్ లేకుంటే ఈ అన్న తలకాయ లేచిపోయేది. అందుకే ప్రయాణాలు చేస్తున్నప్పుడు హెల్మెట్లు వాడమని చెప్పేది. అవ్వయ్యలు కొనిచ్చిన కార్లున్నాయి, జేబు నిండా మస్తు పైసలున్నాయి, పొద్దుక ఏం చేస్తుర్రు అని అడిగేవాళ్ళు లేకుంటే ఇక ఆపేదెవరు, ఆగేదెవరు? ఊళ్ళ మీద పడి బలాదూరు తిరుగుడు, కొవ్వెక్కి వేషాలేసుడు. బాగుందిరా మీ జిందగీ. కానీ బిడ్డ, ఏదో రోజు ఎక్కడో చోట కాలానికి దొరుకుతారు. మనుషులు బలహీనులు వదిలిపెట్టినట్లు కాలమైతే వదలదు రోయ్, తొక్కి నారదీసి ఆరేస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండుర్రి. పైసలున్నోళ్ళ పొలగాళ్లకు కన్ను ఇన్ను కానదు. అర్ధరాత్రి వరకు కార్లు వేసుకొని ఊరి మీద తిరుగుడు, ఎదురొచ్చిన వాళ్ళందరినీ వేధించుడు. ఏం చదువులు చదివిర్రా? కనీసం నాగరికత లేకుండా జంతువులు లెక్క ఎట్లా బతుకుతారా నాయన? వీధిలో అమ్మాయిలను ఎన్నడూ చూడలేదా? ఉత్తరాఖండ్ లోని హల్వానీ పట్టణంలో రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న ఆడ కూతుర్ని ఇదిగో కారులో తిరుగుతున్న ఆకతాయిలు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో చూడండి. ఆమె పాపం ఒంటరిగా బిక్కు బిక్కుమని బెదురు చూపులతో వెళ్తుంటే వాళ్ళు మాత్రం కార్ల నుంచి బయటకు వచ్చి ఆమెను చూసి వెహికల్ చేష్టలు చేస్తూ పిశాచుల్లాగా చేతులు ఊపుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని అసలు ఇవ్వలే ఏం చేయలేరా? పోలీసులు చట్టం ఏం ఆపవా? తల్లిదండ్రులు అంటే ఎట్లాగో వదిలేసిండ్రు, కనీసం చట్టం అన్నా ఇట్లాంటి రోమియోలను ఆపాలే, ఆడబిడ్డలను కాపాడాలి కదా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.